డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటం పర్యటనలో రచ్చరచ్చ జరిగింది. జనసేన కార్యకర్తలు కూడా తన్నుకున్నారు, కుర్చీలతో కొట్టుకున్నారు జనసేన నేతలు. ఇండ్ల నాగేశ్వరమ్మ ఇంటి ఆవరణలో కూడా ఈ కొట్లాట జరిగింది. పవన్ పర్యటన నేపథ్యంలో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. దీంతోనే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. జనసైనికులు ఒకళ్ళనొకళ్ళు కూడా కుర్చీలతో కొట్టుకున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. ఇండ్ల నాగేశ్వరమ్మ ఇంటి ఆవరణలో కూడా వాళ్ళందరూ మాట్లాడుకునే సందర్భంలో ఈ విధంగా కూడా జన సైనికుల మధ్య మాటకు మాట రావటం, ఆ తర్వాత కార్యకర్తలు కూడా అక్కడ ఉన్నటువంటి కుర్చీలను, తాము కూర్చున్నటువంటి కుర్చీలని తీసి ఒకళ్ళ మీద ఒకరు కూడా ఇసురుకుంటున్నటువంటి దృశ్యాలు, ఒకళ్ళనొకళ్ళు కూడా నెట్టుకుంటున్నటువంటి సంఘటన మనం చూస్తున్నాము. ఇక పవన్ కళ్యాణ్ ఇప్పటం పర్యటనలోనైతే ఈ విధంగా రచ్చరచ్చ చోటు చేసుకుంది. ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, మరి ఈ గొడవకు కారణం ఏంటన్న డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి కిరణ్ తెలియజేస్తాడు. కిరణ్, జన సైనికులు ఒకరినొకరు కొట్టుకోవటానికి కారణాలేంటి? రేణు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో ఏదైతే పరామర్శకు వెళ్లారు, గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ జరిగిన ఏదైతే గోడ గుల్చివేతము తర్వాత అప్పుడు హామీ ఇచ్చారు, ఏదైతే తాను తిరిగి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటం సందర్శిస్తానంటూ గతంలో పవన్ కళ్యాణ్ హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ వరకు ఇప్పటం సందర్శించి ఏదైతే ఆ పెద్ద మనవడికి ఏదైతే చెవి నోరు ఏదైతే మూగగా ఉన్న అబ్బాయికి ఆర్థిక సాయం చేయడమే కాదు, ఆ కుటుంబానికి అండగా ఉంటానని గతంలో చెప్పారు. ఏదైతే ఆ ఇప్పటం బాధితులను పవన్ కళ్యాణ్ కలవడానికి ముందుగా ఏదైతే జనసేన కార్యకర్తలు తోపులాట జరిగింది, ఆ ఇంటి సమీపంలోనే కొట్టుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ పర్యటనలో జన సైనికులు కొట్టుకోవడం కాక తీవ్రంగా ఏదైతే విభేదాలు కూడా బయటపడ్డాయి. అక్కడ జరిగిన ఏదైతే ఇప్పటం గ్రామంలో వరుసగా ఏదైతే ఇళ్ల నాగేశ్వరమ్మ ఇంటి ఆవరణంలోనే గొడవ పడ్డారు. జనసేనలో ఉన్న కొట్టుకోవడం, ఈ గొడవలో కూడా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినట్లుగా తెలుస్తుంది. పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నట్లుగానైతే విజువల్స్ లో కనిపిస్తుంది. ఎవరైనా అరెస్టులు జరిగాయా, లేకపోతే ఎవరికైనా గాయాలయ్యాయా ఏంటి? రేణు, ఈ పర్యటన ముందుగానే ఖరారైన పర్యటన. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా జనసేనలో ఉన్న రెండు వర్గాల మధ్య జరిగిన ఈ గొడవ ఇక్కడ తోపులాట జరిగింది. స్థానికంగా ఉన్న పోలీసులు అప్పటికప్పుడు కంట్రోల్ చేయడం జరిగింది. గతంలో ఏదైతే పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ వరకు ఆ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. అయితే ఆ బాధితురాలు ఏదైతే ఉందో ఆ బాధితురాలు లక్ష్మమ్మ పవన్ కళ్యాణ్ ఒకసారి కాదు 4 సార్లు 5 సార్లు డిప్యూటీ సీఎం కావాలంటూ ఆమె కోరడం జరిగింది. అయితే పవన్ దానికి సున్నితంగా విని జవాబు చెప్పలేదు. ప్రస్తుతానికి ఏదైతే ఉందో జనసేనకు సంబంధించిన రెండు వర్గాల మధ్య ఉన్న ఈ విభేదాలు పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళాయి. పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఏదైతే పవన్ పర్యటనకు ముందుగా ఏదైతే ఆ ఇంటి ఆవరణంలో ఇళ్ల నాగేశ్వరమ్మ ఇంటి ఆవరణంలో కొట్టుకోవడం, ఆ కొట్టుకునే నేపథ్యం కూడా పవన్ దృష్టికి వెళ్ళింది. అయితే దీనిపైన జనసేనకు సంబంధించిన వ్యవహారాల కమిటీ డెసిషన్ తీసుకుంటుంది. ప్రస్తుతానికి ఏదైతే ఉందో వారి రెండు వర్గాలను, కుర్చీలతో కొట్టుకున్న రెండు వర్గాలను పోలీసులు కంట్రోల్ చేశారు, పోలీసులు అదుపు చేశారు. ప్రస్తుతానికి అయితే పవన్ కళ్యాణ్ పర్యటన ముగిసింది. ఏదైతే ఇళ్ల నాగేశ్వరంతో మాట్లాడాడో ఆ కుటుంబానికి భరోసా ఇచ్చాడు. అంతేకాకుండా ఆ కుటుంబానికి ఆర్థికంగా 50,000 రూపాయల సాయం కూడా చేసింది. తాను గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానంటూ పవన్ కళ్యాణ్ ఇళ్ల నాగేశ్వరమ్మకు చెప్పడం కూడా జరిగింది. రేణు, రైట్, మీరు లైన్లోనే ఉండండి కిరణ్, మీ దగ్గర నుంచి అప్డేట్స్ తీసుకుంటాం. ఇక పవన్ ఇప్పటం పర్యటనలో కూడా ఈ విధంగా జనసేన కార్యకర్తల మధ్యతే కుర్చీలతో కొట్టుకున్నటువంటి ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరినొకరు కూడా కుర్చీలతో, ఎవరైతే ఇప్ప నాగేశ్వరమ్మ ఇంటికి కలుస్తానని చెప్పి జనసైనికుడు ఇటు పవన్ కళ్యాణ్ చెప్పారో ఆ మేరకు కూడా ఆయన అక్కడికి వెళ్ళటం, డిప్యూటీ సీఎం అక్కడికి చేరుకున్న తర్వాత అప్పుడే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా వీళ్ళందరూ కూడా మాటకు మాట రావటం, అక్కడే కొట్టుకోవటం జరిగింది. దీంతో కూడా వర్గ విభేదాలు కూడా వెలుగు చూశాయి. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా వెళ్ళటం జరిగింది. ఇంకా ఈలోపే అక్కడ ఉన్నటువంటి పోలీసులు, స్థానికంగా ఉన్న పోలీసులు అక్కడికి చేరుకొని కూడా ఈ గొడవ అనేది కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తావు లేకుండా కూడా ఎటువంటి శాంతి భద్రతలకు కూడా నష్టం కలగకుండా కూడా పోలీసులు జోక్యం చేసుకోవడంతో కూడా ఇక అక్కడ గొడవ సద్దుమణిగింది. కాకపోతే ఇక్కడ వీళ్ళ మధ్య ఉన్నటువంటి వర్గ విభేదాలు మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి అయితే వెళ్ళాయి.
ఏం జరిగింది ఇక్కడ గొడవ అవుతురా కృష్ణ అన్న మాట్లాడి చెప్పమా